గుడ్ మార్నింగ్. పొద్దున్న లేచేసరికి మొత్తం స్నో ఉంది బయట. ఆ వీడియోలో కూడా ఇట్లా సరిగ్గా కనిపించట్లేదు, ఇక్కడ కనిపిస్తుంది. అక్షర, ఈరోజు మనం ఇందులోనే కూర్చోవాలి డే మొత్తము, ఓకేనా? ఎక్కడికి పోలేము మనము. బాత్రూమ్ అన్ని కప్పేసుకొని వెళ్దాంలే, ఓకే? పొద్దున్నే లేచేసరికి బయట స్నో పడుతుంది అండ్ క్యాంపర్ వ్యాన్ స్టక్ అయిపోయింది స్నోకి. సో మేము ఇప్పుడు ఎక్కడికి కదలలేమన్నమాట. సో ఈ క్యాంప్ సైట్కి మేము మనీ పే చేసేసి ఇక్కడ ఉంటున్నాము. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసుకుందామని అన్నీ సర్దుకున్నాము. ఇంకా అక్షరాన్ని ఫుల్ ప్యాక్ చేసిన, ఆశు ఫుల్ ప్యాక్. ఇంకా బయటికి వెళ్ళిపోదాం, బయట స్నో దారుణంగా ఉంది. బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అన్నీ ఇందులో పెట్టాను. ఇంకా వెళ్దాం బయటికి. మనం అసలు బయట ఎట్లుందో చూద్దాము. ఇప్పటివరకు బయటికి వెళ్ళలేదు. ఓ డోర్ ఓపెన్ చేసు. పదన్నా ఆశు, వెళ్దాం. గ్లాసెస్ పెట్టుకున్నారు కదా అందరూ. కీస్ తీసుకున్నావు కదా. ఆశు జాకెట్ ఏం పర్లే, వాటర్ ప్రూఫ్. అశు క్యాప్ పెట్టుకోమ్మా, అనేది అది కుడికి పెట్టుకో, అదైతే వాటర్ ప్రూఫ్. వావ్, మొత్తం స్నోతో మౌంటైన్స్ ఉన్నాయా? అక్షర జాగ్రత్త. వావ్, బయట మౌంటైన్స్ మొత్తం స్నోతో కవర్ అప్ అయిపోయి ఉన్నాయి. బయటకు వచ్చేసరికి చూడండి, క్యాంపర్ వ్యాన్స్ అన్ని ఇక్కడనే ఉన్నాయి. అశు, ఇది బ్లాక్ ఐస్ జారిపోతావు, ఉండు, జారిపోతావు. యా, ఓకే. వెళ్ళమ్మా ఆశు, నువ్వు వెళ్తూ ఉండు, నేను వస్తాను. సో చూసారు కదా ఎంత బాగుంది, మంచి స్నోతో మౌంటైన్స్ అయితే అంతా కవర్ అయిపోయి ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ గురించి చెప్పుకుందాము. సో ఇక్కడ మనం వ్యాన్స్ పెట్టడానికి అయితే ఒక పర్ డే 9,000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. యా, చాలా ఎక్స్పెన్స్, బట్ అయినా కానీ మనకి మ్యాండేటరీ అనమాట. పార్క్ చేసుకొని పవర్ కనెక్ట్ చేసుకోవాలి వ్యాన్కి, లేకపోతే లోపల హీటర్స్ కానీ వాటర్ కానీ అన్నీ మనకి చాలా ప్రాబ్లం అవుతుంది నైట్ టైంకి అయితే. మళ్ళీ ఇక్కడ నుంచి మనం బయలుదేరామంటే ఇంకో 3-4 అవర్స్ వరకు మనకి ఏమీ ఉండవు. సో మనం వెళ్ళే ముందే ఇక్కడ అన్నీ ఛార్జ్ చేసుకొని, వెహికల్ ఛార్జ్ చేసుకొని అయితే మనం వెళ్ళాలన్నమాట. సో మనకి ఆ 9,000 రూపీస్లోనే మనకి ఇక్కడ వీళ్ళు రెస్ట్ రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో అవి యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ అంతే, వాళ్ళకి కుకింగ్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట. సో మనం ప్రజెంట్ ఇప్పుడు అంత బ్యాగ్ అంతా తీసుకొని అక్కడ కుక్ చేసుకోవడానికి అయితే ఫ్రీగా ఉంటుంది. సో అక్కడికైతే వెళ్ళి చూద్దాము. మేము నిన్న ఈ ప్లేస్కి వచ్చినప్పుడు అయితే వచ్చేటప్పుడే అంత లేదు, కానీ ఇక్కడికి రాగానే అసలు వెదర్ అయితే చాలా డ్రాస్టిక్గా చేంజ్ అయిపోయింది. ఇంకా స్టార్మ్ కూడా ఉందని అంటున్నారు. సో మనం ఇక్కడ 9,000 రూపీస్ పెట్టాం పర్ డేకి. అదే బయట మనం థాయిలాండ్ కానీ వియత్నాం లాంటి ప్లేసెస్లో అయితే మనకి 5 స్టార్ హోటల్స్ మళ్ళీ మంచి రాయల్ ట్రీట్మెంట్ అయితే దొరుకుతుంది. కానీ ఇట్లా న్యూజిలాండ్ లాంటి ప్లేసెస్లో అయితే మన పని ఎక్కువ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. రెస్ట్ రూమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇంకా మనం కిచెన్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకా లోపలికి వెళ్దాము. పాపకు కూడా వ్యాన్లో ఉండి ఉండి చాలా చిరాకు అనిపించింది. సో ఇక్కడైతే కొంచెం లాంజ్ యాక్సెస్ లాగా ఉంది, మనం కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. ఒక సోఫా లాగా అయితే ఉంది. కొంచెం బేబీని అక్కడ కాసేపు ఆడించుకుంటే వెళ్దాము అంతే. ఇంకా ఫుడ్ కూడా ఇక్కడ కుక్ చేసుకోవచ్చు అని అయితే చూస్తున్నాము. దీనికోసం అంతలే. లోపలైతే అసలు చాలా చల్లగా ఉందన్నమాట. ఇంకా సరిపోవట్లేదని తను ఇంకా 5 ప్లేస్ అయితే ఆన్ చేసింది. ఇంకా మా బుడ్డిదానికి అయితే అసలు నేను చాలా భయపడ్డాను. అంటే అన్ని మెడిసిన్స్ కూడా చాలా అరేంజ్ చేసుకున్నాను, ఎట్లా ఇక్కడ అడ్జస్ట్ అవుద్దో అని. కానీ పాపం లక్కీగా చాలా కోఆపరేట్ చేసింది నాకు ట్రిప్ మొత్తం కూడా. ఇంకా ఇది వీళ్ళు ప్రొవైడ్ చేసిన కిచెన్ ఫెసిలిటీ అనమాట. ఓన్లీ ఇది ఒక్క చోటే బాగుంది ఫెసిలిటీస్ అయితే. ఇంకా వేరే ప్లేస్లో అన్నిట్లోనూ నార్మల్గా ఉన్నాయి.
ఇంకా మనం కుకింగ్ అయితే పక్కా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే బయటికి వెళ్తే ఇక్కడ మనకేం ఫుడ్ కూడా సరిగ్గా దొరకదు. మళ్ళీ అందుకే మాకు డే మొత్తం కావాల్సిన ఇది కర్రీ అయితే ఇక్కడనే కుక్ చేసుకున్నాము. ఇంకా రైస్ అయితే మనం వ్యాన్లో అయినా పెట్టుకోవచ్చు కదా. కానీ చికెన్ అయితే ఏంటంటే మసాలా స్మెల్ వ్యాన్లో పట్టేస్తుందని సో అక్కడ వండట్లేదు. సో నైట్ టైం వీళ్ళందరూ అయితే ఇక్కడే కుక్ చేసుకున్నారు, ఇక్కడే తినేశారు. మేమేంటంటే మన స్మెల్ వీళ్ళకి అంత కొంచెం ఆక్వర్డ్గా అనిపిస్తుందిలే అని నేను ఇక్కడ ఏం తినలేదు, మళ్ళీ వ్యాన్కి వెళ్ళి తిన్నాము. ఇంకా వీళ్ళు చూడండి, అందరికంటే నేను ఫస్ట్ వచ్చాను కానీ అందరికంటే లాస్ట్ అయిపోయింది నా కుకింగ్. కానీ వీళ్ళదైతే ఎంత ఈజీగా అయిపోయినాయి అంటే ఎందుకంటే స్టీమ్ చేసుకోవడమే కదా, వీళ్ళు కొంచెం బేసిక్గా బాయిల్ చేసుకొని అట్లా తినేసారనమాట. కానీ వాళ్ళదే చాలా హెల్తీ కుకింగ్. సో మనం ఫుల్ స్ట్రేంజర్స్తో కలిసి కుకింగ్ అనమాట. సో కానీ ఎక్కువ మంది ఏషియన్స్, చైనీస్ ఎక్కువ పీపుల్ ఉన్నారు. అండ్ నాకు కొంచెం చైనీస్ కూడా అర్థమవుతుంది కాబట్టి సో వాళ్ళు కూడా మనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారనమాట. వీళ్ళు కూడా ఎక్కువ మంది ట్రావెలింగ్లో ఉన్న వాళ్ళైతే. సో వీళ్ళన్నీ కొంచెం బేసిక్గానే కుక్ చేసుకుంటున్నారు, బాయిలింగ్కి అవన్నీ. అండ్ మనది ఎందుకు టైం పడుతుంది అంటే మనం కూర్చొని చాలాసేపు అయితే మీట్ని వాష్ చేస్తాం కదా. వీళ్ళు అలా కాదు, ప్యాకెట్ని ఓపెన్ చేసేసి అప్పటికప్పుడే కుక్ చేసేస్తారు. ఈవెన్ మీట్ కూడా కానీ చాలా ఫాస్ట్గా అయిపోతాయి. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్కి ఏమో బ్రెడ్ అండ్ ఆమ్లెట్ అయితే చేసుకుందాం అనమాట. ఇంకా అది తినేసి బయలుదేరిపోవాలి. ఎందుకంటే ఇక్కడైతే స్టామ్ వస్తుందంట ఈ ప్లేస్లో. సో స్టామ్లో ఉంటే మాత్రం మనం 2 days ఇక్కడనే స్టక్ అయిపోతాము. అందుకోసం ఇంక ఈ ప్లేస్ నుంచి అయితే మేము చిన్నగా బయలుదేరిపోయాము. మా బుడ్డిది టోస్ట్ చేసేసారా, మనం వెళ్దాం. అసలు ఇదే బ్రేక్ఫాస్ట్ అమ్మా మనకి, ఓకేనా? ఇంకా బ్రేక్ఫాస్ట్, స్నానం అన్నీ కంప్లీట్ చేసుకొని చిన్నగా మేము బయలుదేరిపోయాము. ఎందుకంటే అక్కడే ఉంటే స్టామ్లో ఇరుక్కుంటే 2 days అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. సో మేము 1 hour డ్రైవ్ చేశాక చూడండి వెదర్ ఎంత డ్రాస్టిక్గా చేంజ్ అయిపోయింది. అసలు ఇక్కడ ఏమీ స్నో కూడా లేదు. అండ్ మనకి డిస్టెన్స్లో కనిపించే కొండలు మొత్తం కూడా ల్యాంప్స్తో ఉండిపోయినాయి అనమాట. ఇంకా మేము మళ్ళీ లంచ్ చేసే టైంకి మళ్ళీ వ్యాన్ అయితే పార్క్ చేసేసుకొని మళ్ళీ రైస్ అయితే పెట్టేస్తున్నాం అనమాట వ్యాన్లోనే. మీరైతే చెప్పండి, ఇలాంటి ఎక్స్పీరియన్స్ని అయితే ట్రై చేస్తారా లేదా అనేది. సో నెక్స్ట్ వీడియోలో అయితే నేను న్యూజిలాండ్లో ఎంత ఎక్స్పెన్స్ అవుతుంది ఏంటి అనేది ఒక వీడియో అయితే చేస్తాను. సో తప్పకుండా అయితే చూడండి. అండ్ ఈ ప్లేస్కి వచ్చాక అయితే ఉదయం పడిన ట్రబుల్ మొత్తం పోయింది. నాకు ఇట్స్ లైక్ డ్రీమ్ ట్రిప్ అనమాట. మొత్తం బ్లూ వాటర్, పక్కన స్నో మౌంటైన్స్ అన్నీ అలా అనిపించినాయి. నాకు చాలా బాగా నచ్చింది ఇదైతే. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి అయితే ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ ఎంకరేజ్ ద ఛానల్ అలానా ప్రయాణం. లైక్, షేర్, సబ్స్క్రైబ్.